2027 జనాభా లెక్కలకు ఈ కులగణన సర్వే ఒక మార్గదర్శి అని భావిస్తున్నామని తెలిపారు ప్రొఫెసర్ కంచాయిలయ్య. రిటైర్డ్ జడ్జి సుదర్శన్ రెడ్డి చైర్మన్ గా, తాను వైస్ చైర్మన్ గా 9 మంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పడిందన్నారు. ఈ సర్వే కోసం తాము డబ్బులు తీసుకోలేదని, ఇండిపెండెంట్ గా చేశామన్నారు. ప్రభుత్వానికి నివేదిక సమర్పించామన్నారు. 84% జనాభా ఉన్న వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం అవసరమన్నారు ప్రొఫెసర్ కంచాయిలయ్య. ఈ రిపోర్ట్లు మీరు మండల్ స్థాయి వరకు మేధావి వర్గము చాలా కేటగారికల్గా అధ్యయనం చేయాలి. అందులో కేవలము ఏ కులము సంఖ్య ఎంతున్నది అనేది ఒక అంశం. ఆ కులము సంఖ్యలో వ్యత్యాసము 2011 సర్వే రిజిస్టర్డ్ సెన్సెస్ ద్వారా వచ్చిన నంబర్కి ఇప్పటికీ రాష్ట్రం విభజించబడ్డ తర్వాత వచ్చిన తేడాను కరెక్ట్ ఏది అనేది రేపు 2027లో వచ్చే నెంబర్తో పోల్చుకుంటేనే తేలుతుంది. మీ కులాలు అభివృద్ధి చెందినయా లేదా, వాటి పరిస్థితి ఎడ్యుకేషన్కి ఏమిటి, ఎంప్లాయ్మెంట్లో ఏమిటి, మిగతా పారామీటర్స్లో ఏమిటి అనేది మీరు బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ నంబర్ చూసుకోండి. 0 నుంచి 126 వరకు మేము క్యాలిక్యులేట్ చేసి చూపెట్టాము. దాంట్లో వెనుకబడిన తరగతుల వాళ్ళు, తర్వాత ఎస్సీ ఎస్టీలు ఎక్కువ బ్యాక్వర్డ్నెస్లో ఉన్నారనేది నంబర్లు స్పష్టంగా చూపెడుతున్నాయి. కులాల వారీగా చెప్పినప్పుడు 11 నుంచి 31వ నంబర్ వరకు బాగా అభివృద్ధి చెందిన కులాలు, ఆ 32 నుంచి తర్వాత ఉన్న కులాలు మధ్యస్థంగా ఉన్నాయి, ఆ తర్వాత ఉన్న కులాలు ఇంకా ఎక్కువ బ్యాక్వర్డ్గా ఉన్నాయి. చివరిగా 221 వరకు ఉన్న కులాలు బాగా వెనుకబడి ఉన్నాయి. వీటిని మీ పరిస్థితిని అంచనా వేసుకొని గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మీ కుల సంఘాల ద్వారా, మీ మేధావుల ద్వారా ఈ అనలిటికల్ ప్రాసెస్ను పెట్టుకొని అపోజిషన్ లీడర్గా రాహుల్ గాంధీ ఒక ప్రయత్నం సీరియస్గా చేశాడు కనుక ఆయనకు, ఖర్గే గారికి కూడా ఢిల్లీలో ఈ రిపోర్ట్ ఇచ్చాము. సో మేము మా వ్యక్తిగత దీంట్లోనే చేశాము, కానీ ప్రభుత్వం నిర్ణయించిన కమిటీ, ఇప్పుడు ఆ కమిటీ మేము ప్రభుత్వానికి ఇచ్చిన వెంటనే డిజాల్వ్ అయిపోయింది ఇప్పుడు. సో ఇది ప్రాసెస్. ఎప్పుడో రిలీజ్ చేయాల్సిన రిపోర్టు కొంతకాలం డిలే అయినా కూడా మొన్న 15వ తారీఖు నాడు మొత్తం 6 రిపోర్ట్లు ప్రజల ముందు పెట్టారు. వీటిని మీరు అధ్యయనం చేసుకోండి.